విష్ణుమూర్తికి సుదర్శన చక్రం రావడానికి, విష్ణుమూర్తికి కలువ కన్నులు ఆడు అని పేరు రావడానికి ఈ కథ ఎంత బాగుందో తెలుసా? రాక్షసులందరూ దేవతలపైన దండెత్తారు. వాళ్ళని కాపాడటం కోసం విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి ప్రార్థిస్తే విష్ణుమూర్తి అన్నారు, నా దగ్గర ఆ రాక్షసుని దండించేంత అస్త్రం లేదు అని. శివుడి దగ్గరికి వెళ్లి ప్రార్థిద్దామని అనుకుంటే శివుడు మెడిటేటివ్ స్టేట్ లో ఉన్నాడు. అందుకని ఆయన డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక విష్ణుమూర్తి కూడా ఒక ట్రాన్స్ లో 1000 నామాలు జపిస్తూ శివుడివి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కలుపు ఇస్తున్నారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. అయితే ఒకసారి మెడిటేటివ్ స్టేట్ నుంచి బయటకు వచ్చిన శివుడు విష్ణుమూర్తిని ఆట పట్టించాలని ఒక కలువని మాత్రం తీసేశారు. తీసేసి ఇక్కడ 1000 లేవు, ఒకటి తక్కువ ఉంది అని చెప్పారు. అంతే, వెంటనే విష్ణుమూర్తి తన కన్నుని తీసి అక్కడ పెట్టి 1000 కలువలున్నాయి చూడు అని చెప్తారనమాట. అప్పటి నుంచి విష్ణుమూర్తిని కలువ కన్నులవాడు అని చెప్పడం స్టార్ట్ చేశారు. ఆయన కళ్ళని కలువలతో పోల్చడం మొదలుపెట్టారు. అండ్ విష్ణుమూర్తిని చూసి ఇంప్రెస్ అయ్యి వెంటనే శివుడు సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు. ఆ సుదర్శన చక్రంతో దానవులందరినీ కూడా హతమార్చాడు, దేవతల్ని కాపాడు విష్ణుమూర్తి.